ధనుర్రాశి వారి ఫలితాలను గనక మే 24వ తారీఖు నుంచి మే 30 వరకు గనక పరిశీలించుకుంటే అర్ధాష్టమ శని ప్రభావం వలన మీకు ఆందోళన తప్పదు. సప్తమ గురు శుక్రుల సంచారం వలన కూడా సర్వత్రా విజయం లభిస్తుంది. అర్ధాష్టమ శని ప్రభావం పోగొట్టుకోవడానికి శని ప్రోక్త స్తోత్రాన్ని చదువుకోవడం, ఖడ్గమాల పారాయణ చేయడం అనేది మంచిది. విద్యార్థులు, వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులందరికీ కూడా సమాంతర ఫలితాలతో ముందంజలో ఉంటారు. వివాహాది శుభకార్యాలు ఏవైతే మీ పిల్లలకు చేయాలనుకుంటున్నారో వాటిల్లో అన్ని ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తూ ఉంటారు. కుటుంబంలో చికాకులు, అశాంతి పెరిగే అవకాశం రాకుండా జాగ్రత్త పడడానికి తాపత్రయపడుతూ ఉంటారు. ఉద్యోగస్తులకు దూర ప్రాంతాలకు బదిలీలయ్యే అవకాశం ఉంది. అలాగే రావలసిన, చెల్లించవలసిన బకాయిలన్నింటి కూడా సరియైన సమయానికి చెల్లిస్తూ వాటిని ఎంతో శ్రమతో పరిష్కారం చేసుకుంటూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ సంతానంతో చిన్నపాటి ఇబ్బందులు తప్పవు. ఈ వారమంతా కూడా ధనుర్రాశి వారు దత్తాత్రేయుడిని పూజించడం అనేది మంచిది. మీరు చేసే పనులు ఆటంకం రాకుండా ఉండడానికి గణపతి స్తోత్రాన్ని స్మరించుకొని గణపతి దేవాలయము, దత్త దేవాలయం ప్రదక్షిణాలు చేసుకోండి. సుముఖచ్చైక దంతచ్చ కపిలో గజకర్ణిక అనే 16 నామాల స్తోత్రాన్ని 16 సార్లు ఈ వారం అంతా 2 పూటలా పఠించండి.